నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని రోడ్లను శుభ్రం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని నిర్వహించాం. అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ప్రధాన వీధులను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా నుండి చాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడుస్తున్న సందర్భంగా డిసెంబర్ 1 ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ పూరా అన్ని వార్డులు కానీ గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, అందులో భాగంగా ఈరోజు మాస్ క్లీనింగ్, మాస్ స్వీపింగ్ కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తాలో మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ గారు, కమిషనర్ గారు, పట్టణ అధ్యక్షులు, మిగతా నాయకులు, వైస్ చైర్మన్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇదే రకంగా ప్రతిరోజు ఒక 6 వార్డులు తీసుకొని ఆ వార్డులలో క్లీనింగ్ చేస్తూ ఎక్కడన్నా చెత్త వేసే ప్రదేశాన్ని గుర్తించి ఆ ప్రదేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడానికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు కూడా పాల్పంచుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మెయిన్ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఎక్కడైతే చెత్తని నిర్దేశించడం జరిగిందో అక్కడే చెత్త వేస్తూ తడి పొడిని విడదీసి ఆర్మూర్ పట్టణాన్ని శుభ్రంగా, నియోజకవర్గాన్ని శుభ్రంగా ఉంచాల్సిందిగా ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రజాపాలన యొక్క సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.